వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను కావ్య. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద జిల్లాలో ఉన్న మున్సిపాలిటీకి మేయర్ ఆమె. సుదీర్ఘ కాలం టీడీపీలో కొనసాగి రాజ్యసభ ఎంపీగా పనిచేసి రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్లో చేరి కార్పొరేటర్గా పోటీ చేసి మేయర్గా అవకాశం దక్కించుకొని 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయాక వెంటనే కాంగ్రెస్ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం పెడదామనుకుంటున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి మేయర్ పదవిని కాపాడుకున్న అదృష్టవంతురాలు ఆమె. ఆవిడ అదృష్టం ఎలా ఉన్నా ఆవిడ వ్యవహరిస్తున్న విధానాలు సొంత పార్టీ కార్పొరేటర్లతో పాటు అధికారులకు కూడా తలనొప్పిగా మారిందనే గుసగుసలు వినపడుతున్నాయి. ఇంతకీ ఎవరా మేయర్, ఏంటా వ్యవహారం? లెట్స్ వాచ్ మెగా 9 ఆఫ్ ది రికార్డ్. ఆ మున్సిపాలిటీ గ్రేటర్ వరంగల్. ఆమె పేరు గుండు సుధారాణి. 1998లో తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన ఆవిడ 2002 నుంచి 2004 వరకు టీటీడీ మెంబర్ గా, 2005 నుంచి 2010 వరకు వరంగల్ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ గా, 2010 నుంచి 2016 వరకు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పార్టీలో చేరి 2021 మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా పోటీ చేయడం, కుల సమీకరణాల్లో భాగంగా మేయర్ అవకాశం దక్కించుకున్నారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 10 ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకోవడంతో జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ నేపథ్యంలో మేయర్ గుండు సుధారాణిపై కాంగ్రెస్ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి సిద్ధపడ్డారు. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడిపోయి జిల్లాలో ఉనికి కోల్పోయే స్థితిలో ఉండగా పదవిని కాపాడుకోవడం కోసం సుధారాణి కాంగ్రెస్ లో చేరారని టాక్ నడిచింది. ఆ టైంలో జిల్లాలో ఉన్న చాలా మంది సుధారాణి చేరికను వ్యతిరేకించినా కూడా హడావుడిగా హైదరాబాద్ వెళ్లి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అసలు సుధారాణి చేరిక జిల్లా మంత్రి కొండా సురేఖకు అసలు ఇష్టం లేదని కూడా పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఎవరెన్ని విధాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసినా సుధారాణి మాత్రం కాంగ్రెస్ కండువా కప్పుకొని మేయర్ పీఠాన్ని కాపాడుకుంటూ వస్తోంది. ఆ మధ్య కాలంలో నిర్మాణ అనుమతుల కోసం ప్రతి ఫైలు మేడం దగ్గరికి వెళ్లాల్సిందే అని ఆర్డర్ వేశారట. మేడంకు అందాల్సినవి అందితేనే అనుమతులు ఇవ్వాలని హుకుం జారీ చేశారట. గ్రేటర్ వరంగల్లో 450 మంది శానిటేషన్ సిబ్బంది, 90 ఎలక్ట్రికల్ సిబ్బందికి జీతాలు పెరగడంతో ప్రతి వ్యక్తి నుండి 10,000 రూపాయల చొప్పున వసూలు చేసి మేయర్ సుధారానికి ముట్ట చెప్పారని ఆ మధ్య టాక్ నడిచింది. కరోనా సమయంలో తెలంగాణ ఆగ్రోస్ తో జీడబ్ల్యూఎంసీ ఒక ఒప్పందం కుదుర్చుకొని వివిధ పరికరాల కోసం 5 కోట్ల ముందస్తు చెల్లింపులు కూడా చేసింది. అయితే ఆగ్రోస్ వేరే థర్డ్ పార్టీ కంపెనీకి ఆర్డర్ ఇచ్చి పరికరాలు సప్లై చేయాలని చెప్పడం, ఆ కంపెనీ ఎలాంటి నాణ్యత లేని పరికరాలు ఇవ్వడం, ఇచ్చినా కూడా 8 నెలల తర్వాత సప్లై చేయడం, మరికొన్ని సరైన నాణ్యత లేకపోవడం, ఈ వ్యవహారం తెలిసి కూడా మేయర్ చూసి చూడనట్లు వ్యవహరించి మళ్లీ అదే కంపెనీకి 12 కోట్ల టెండర్ ఎలా ఇచ్చారని చర్చించుకుంటున్నారు. ఈ విషయమై వార్తా కథనాలు ప్రసారమైనా కూడా మేయర్ గారు కనీసం స్పందించలేదు సరికదా, అవన్నీ పట్టించుకోవద్దని సంబంధిత అధికారులకు సర్ది చెప్పారట. గ్రేటర్ వరంగల్ పరిధిలోని కింది స్థాయి ఉద్యోగి నుండి ఉన్నత స్థాయి ఉద్యోగి వరకు బదిలీ కావాలన్నా, పదోన్నతి పొందాలన్నా మేడం గారికి ముడుపులు ముట్టాల్సిందేనట. బదిలీ అయిన ఉద్యోగులు, పదోన్నతి పొందిన ఉద్యోగులు నెలవారీ మామూళ్లు కూడా ఇవ్వాలట. ఓ ఉద్యోగి తనకు ఆరోగ్యం సహకరించడం లేదని తనను ట్యాక్స్ సెక్షన్ కు బదిలీ చేయాలని మేయర్ కు వినతి పత్రం ఇవ్వడం, ఆ లెటర్ పై మేయర్ గారు పచ్చ పెన్నుతో సంతకం చేసి కమిషనర్ కు ఫార్వర్డ్ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. మున్సిపాలిటీ పాలనాపరమైన వ్యవహారాల్లో తలదూర్చి కమిషనర్ కు కూడా తలనొప్పిగా మారారని గుసగుసలు వినిపించాయి. ఓ బిల్డింగ్ పర్మిషన్ కోసం 2023లో అప్లై చేసుకున్న ఓ వ్యక్తి అధికారులు ఎంతకు పట్టించుకోకపోవడంతో మేయర్ దగ్గరికి వెళ్తే కనీసం ఆ వ్యక్తి వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా వ్యవహరించిందని అధికారుల దగ్గర వాపోయారట. ఇంకా ఏడాది మాత్రమే పదవిలో ఉంటా, ప్రతి ఫైలు నా దగ్గరికి రావాల్సిందే అని మేయర్ గారు ఆర్డర్ వేయడంతో కింది స్థాయి అధికారులు ఆశ్చర్యపోతున్నారట. అసలు వరంగల్ జీడబ్ల్యూఎంసీలో ఏం జరుగుతోందని, మేయర్ ఈ తీరుగా ఎందుకు వ్యవహరిస్తుందని పలు రకాల చర్చలు సాగుతున్నాయి. గుండు సుధారాణి వైఖరితో గ్రేటర్ వరంగల్ కోట్లలో ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా సుదీర్ఘ రాజకీయ అనుభవం గల సుధారాణి లాంటి వ్యక్తులు ఇలా వ్యవహరించడం సరికాదని, అధికారులు తప్పు చేస్తే గాడిన పెట్టాల్సిన వ్యక్తే ఇలా వ్యవహరించడం ఏంటని, ఇప్పటికైనా తన తీరు మార్చుకుని జీడబ్ల్యూఎంసీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు.